ఓర్ని ఇంట్లో పీనియల్లా మా ఇల్లే దొరికింది వాళ్ళకు అలా దినాలు గాను అలా కాడు కాల అలా చేతిలోకి జట్టలు బుట్ట ఎవరు పెట్టిండో వాళ్ళకి నా ఇల్లే దొరికిందా ఊరవతల పెట్టుకుంటే అలా దేవసాలు గాను ఎవరు పెట్టిండో తెలియాలి కానీ అలా బూరెంటకలు పట్టి గమనిస్తావు కొంచెం అయితే దాడుతుంది గారురా ఏమవునో ఏమో నాకు అక్క నాకు తెలుసు పెట్టిర్రు అక్క ఎవరు పెట్టిర్రో ఎప్పురా వాళ్ళ నిన్న తేలాలి ఇయ్యాల అక్క సిందక్కలే సిందక్కనే గుడ్డు పెట్టిందిరా అదెందుకు గుడ్డు పెడుతుందిరా గుడ్డు పెట్టినంటే అక్క పెట్టుడు కాదు కొనుకొచ్చిడ పెట్టిపోయింది ఓహో అదేనారా నిజం చెప్పు నువ్వు చూసినావా నిజా అక్క నా కళ్ళతో నేను వచ్చిన ఓదుతులేరని పెట్టిపోయింది అవునారా బా ఇయ్యాల దొరికింది ఎప్పుడు అలా మొగడు ముంగట సొక్కపూస లెక్క యాక్టింగ్ చేస్తుంది ఇలా దాని సంగతి చెప్పాలి తారా ఓ పోడా గుడ్డు గుడ్డు సత్తావు అక్క గుడ్డు దొక్కితే సత్తన సావన నువ్వుకెత్తనే సచ్చి తట్టున్నా అయ్యో సారీరా లే దాని సంగతి చెప్పు అందా లే సింధు ఓ సింధు బయటికి రాయే ఇవాళ నువ్వోనైనా తేరాలి ఎవరు నీ మొగన్ని ఇంట్లో ఉంటే ఎవరైనా తెలుస్తుందా బయటికి వచ్చి మాట్లాడు అగో ఏంది ఎవరనుకొని ఏం మాట్లాడుతున్నావు అయ్యో అన్నా నువ్వా నీ పెళ్ళం అనుకున్నా ఫస్ట్ నీ పెళ్ళాన్ని విలువు అంటే నా పిల్లని వయసుకు నా వయసుకు తేడా తెలుస్తలేదా నీకు అయ్యో అన్నా ఇది ఆడక్క వాయిస్ లెక్క వచ్చిందే అందుకే అన్నా షాక్ అయిన కాడికి మాట్లాడాలి కానీ ఫస్ట్ నీ పెళ్ళాన్ని విలువు అయినా నా పిల్లం ఎందుకే నీకు నీ పెళ్ళం 3 బజార్ల కాడ గుడ్డు పెట్టి వేయింది ఏమిటండి మీరు మాట్లాడేది ఊరి అక్క గది గుడ్డు పెట్టుడేందే మనిషి పెట్టిన గుడ్డు కాదు కోడి పెట్టిన గుడ్డే మా ఇంటి ముంగట 3 బజార్ల కాడ దించి పెట్టి వేయింది నీ పెళ్ళం రమ్మని బయటికి రమ్మని దాన్ని నా పిల్లంకా దించిపోసుడు ఎత్తిపోసుడు అనే పనులు చేయదు నువ్వు వాళ్ళ ఇంటికి అనుకుని వాళ్ళ ఇంటికి వచ్చినావు ఓ ఇదే ఇల్లు పక్కా ఇదే ఇల్లు నా దగ్గర ప్రూఫ్ ఉంది కట్టప్పగాడు నీ పెళ్ళం గుడ్డు దింపి వెట్టి బొమ్మ చూసిండట రమ్మాను ఫస్ట్ నీ పెళ్ళని రమ్మాను అదే బయట పడతాయి అన్ని ఏమైంది బావా లొల్లేంది నువ్వు అట గుడ్డు దింపిపోయిన వాట వాళ్ళ ఇంటి ముంగట పెట్టిపోయిన వాట కదా అయ్యో బావా నేను గసంటి పనులు చేస్తానా సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని నేను చెప్పాను కూడా అది ఇంటలేదు నా పిల్ల మంచిది గసంటి పనులు చేయదు అనుకున్నా నువ్వు ఇట్లనే అబద్ధాలు ఆడతావని అందుకే పక్కా ప్రూఫ్ తోటి వచ్చిన అరే ఇట్రారా ఇదే నా కాడ గుడ్డు పెట్టింది ఈ అక్కన గుడ్డు పెట్టింది నేను చూసిన ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మీరు మాటికి గుడ్డు పెడతాను అనకూర్రి అది ఎట్లా పాడైంది అదే గుడ్డు దింపి 3 బజార్ల కాడ పెట్టిపోయింది చెప్పవే మాట్లాడు అది నేను పెట్టలే పొద్దుగాల కోడిగుడ్ల కూర వండుతా అని తీసుకురాగా ఇట్లా 3 బజార్ల కాడ వడవచ్చు కానీ నేనైతే పెట్టలేదు నాకేం తెలియదు అవురా పోడా పెట్టలేదట కదా లేదక్క నా కళ్ళతో నేను వచ్చిన గిట్ల దింపి పెట్టిపోయింది అవునా అవునే ఇన్నవానే నువ్వే పెట్టినావట తింపి మరీ పెట్టినావట నేను పెట్టలేదంటే వినబడతలేదా సత్తన్న దుకాణంలో ఈ రాంగా ఇట్లా కవర్కి ఇట్లా పొక్క పడవచ్చు కింద పడ్డది కావచ్చు దానికి నన్ను అంటలేంది ఇదేంది రగట్లా అంటాంది కవర్ పొక్క గుడ్డు కింద పడితే పాలు కదా మరి అడుగు రైటే గుడ్డు కింద పడితే వాళ్ళు కదా పోరడు భలే షార్ప్ ఉన్నాడు కదా అది ఉడకబెట్టిన కోడిగుడ్డు కింద పడితే ఎట్లా వలుగుతుంది సత్తాన్ని ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా అమ్ముతాడా అమ్ముతాండు ఉత్త కోడిగుడ్డేమో 7 రూపాయలు ఉడకబెట్టిన కోడిగుడ్డేమో 10 రూపాయలు మీకు కావాలంటే పోయి తెచ్చుకోపోండి అవురా పోడా లేనిపోని అని చెప్పి నేను ఇరికిద్దామని చూస్తున్నావా అమ్మతోడక్క తింపి పెట్టిపోగా నేను చూసిన నేను కవద్దు ఆడతా ఇగో చిన్న పిల్లలు అబద్ధాలు ఆడరు వాళ్ళు దేవునితో సమానం ఇప్పుడు నిజం చెప్పు ఈడు చిన్న పిల్లగాడు ఏంది గొడ్డు ఉన్నాడు 4 కోడిగుడ్డు నా మాత్రం మింగేటట్టు అరే ఇవన్నీ కాదు అమ్మతోడు వేసి చెప్పే నేను అమ్మతోడికి ఇమ్మతోడు ఏమయ్యా నేను పెట్టలేనంటే వినబడతలేదా ఇన్ని నుంచి పోన్రి ఆగండి బాగు పెట్టింది కావచ్చు అయితే ఇప్పుడు ఏందే నీకు అంతగానే అవసరం ఉంటే నువ్వు కూడా తీసుకొచ్చి పెట్టు తిప్పి పెట్టిపో ఆ పోరని మాటలు నేను వచ్చినావా ఇడికి
నీకు అంతగానో ఉంటే పిలిపించుకుంటావా? పిలిపించుకోపో. సర్పంచ్ కాడికైనా వస్తాం, ఎక్కడికైనా వస్తాం పో. గిరికి పంచాయతీ దాకా ఎందుకు పోతా? ఎప్పుడో ఒకసారి దొరకవా? అప్పుడు నీ సంగతి చెప్తా. పారా పోయాం. పోరి పోరి. అమ్మయ్యా బతికిపోయినా. మా ఆయనకైతే డౌట్ రాలేదు పట్టు. నాకు తెలిసిరా దాని గురించి. అన్ని గిట్నే లొల్లి పెట్టిపిస్తుంది. అలా మొగడు ముంగట ఏం తెలియనట్టు ఉంటది. ఈ కోళ్ళ గత్తరాలు ఎప్పుడు ఇన్నే చస్తున్నాయి. ఈ కోళ్ళను సాదుకున్న జట్టలు ఉంటా మందికన్నా సాదుకుంటారా? ఈ కోళ్ళను ఇంట్లో కట్టేసుకోవాలి. ఇలా రోడ్డు మీద నేడ్చి పెడతారా? ఎప్పుడు వచ్చి తవ్వుకుంటా మాగని చేస్తున్నాయి. ఏందే కోళ్ళు యాదినోళ్ళకి జట్టలు పుట్టా అంటున్నావు? అవి మా కోళ్ళు అని తెలిసే కదా నువ్వు ఇట్లా తిడతావు. తెలిసే తిడతాను. అయితే ఏందే ఇప్పుడు? నేను చూడనప్పుడు నువ్వు అంట్ల నీళ్ళు అలుకు నీళ్ళు ఇటు వారమే లేదా అని నేను తిట్టాలని నేను తిట్టరాదా? ఎందుకో పోనీ అని ఊకుంటానా? చూసిన దానికి సప్పుడేకెందుకున్నావే నల్లికుట్లదానా? నేను పోసినప్పుడు అప్పుడే తిడతాయిపోవాలి చిప్పిరెంటుకల్లానా? నాకు నీ లెక్క తిడదామంటే బూతులు రావే నల్ల మొక్కపు దానా. మరి చూడక ముందే అంట్లు నీళ్లు అలుకు నీళ్లు వారవోసిన అంటున్నావేందే? నువ్వు చూస్తే మాట్లాడాలి, చూడక ముందు ఎట్లా మాట్లాడుతాను? నువ్వు అలుకు నీళ్ళు పోయాంగా అంట్లు నీళ్ళు పోయాంగా నేను గిట్ట నేను యూత్ తీసి బొంద పెడుతును. మా అన్నగాడు చూసి చెప్పిండు కాబట్టి ఏమో పోనీ అని ఊకున్నా. ఎవడో మీ అన్నగాడు చూసిండా? ఒకసారి అని విలువ నేను మాట్లాడతా. అరే ఏదో పోనీ లొల్లెందుకు అనుకున్న కొద్ది బాగా చేస్తానవేంటే? అరే అరే సుమన్ గా ఇటు రారా. పిలువు చూసుకుందాం. అరే సుమన్ గా అరే ఏమైంది? ఉండనట్టు అది అంట్లో నీళ్ళు నలుకు నీళ్ళు వారవచ్చిందని నువ్వు నాకు చెప్పలేదా? అవు పారవచ్చింది, మళ్ళీ గిన్నె వారవచ్చింది. కొద్దిగా అది నా మీద పడేటి. అలా చూస్తున్నానే. ఇప్పుడు మా అన్న లేకపోతే నువ్వు నన్ను లంగం చేస్తావు. ఇప్పుడు మాట్లాడు. నిన్ను కొంచవో నువ్వు. అవురా సుమన్గా, నేను పోసిన నీళ్లు నీ జాగల కాకుండా నీ మీద వచ్చి కూడా పడ్డాయారా బాడుకావు? అరే బాడుకోమంటాంది రా. అన్ని పడకంటే అరే అత్త నీ సంగతి చెప్తా. ఏంద్రా నువ్వు నా సంగతి చెప్పేది? బాడుకావు ఓరన్నా నిన్ను కొట్టిందిరా. మొగనువై ఉండి ఆడదంతో దెబ్బలు తింటావారా? ఇప్పుడు చూడే నా తడకేందో చూపిస్తా. నీవు నన్ను కొడతావా అనే? ఇవాట కొడతాను ఆట కొడతాంది. ఇంకా కొడతానని చెప్పుకుంటా ఆడదాని లెక్క ఎడతానవారా? మానం దక్క పడుకో. ఏంది మాననే కొడతావా నువ్వు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్నే కొడతావా? నీ దినాలు కాను ఏ పొరగా లాగు రాదు ఆవురి. నాగమ్మ మింగిసా కొట్టుకున్నట్టే కొట్లాడుకుంటారు మీ ఇద్దరు. ఇలా మధ్యలో కోకుండా అయిపోరా. దినాలు కానీ ఇడివే అసలు దినాలు కానీ నిన్ను ఎత్తుగా పోడు. ఊరి యొక్క పొరాలకు ఏమైంది గట్ల కొట్టుకుంటారు? ఏమో నీ అవ్వ నువ్వు గిట్టి ఇప్పుడు రాకపోతే దీన్ని చంపి ఇన్నే బొంద పెడదు నువ్వు. ఓ నువ్వు చంపిన వాళ్ళందరినీ శ్మశాన వాటికల పోయి బొంద పెట్టత్తివి. ఇక నన్ను చంపి బొంద పెడతావా? ఆగుర్రి, అసలు మీ లొల్లేంది? ఇక నీకు తెలదానే తొవ్వండి బీటలతో అందరితో లొల్లి పెట్టుకుంటుంటది ఈ జవడాలచ్చు. దీని గురించి నాకు మా తెలిసే. అందరితో లొల్లి పెట్టుకుంటది. జవడం అంటే అది జంగేస్తుంది. పొద్దుగాల నాతో లొల్లి పెట్టుకున్నది. ఏందే ఇద్దరు కలిసి నా మీదకి లొల్లికి వస్తాండ్రు. మిమ్మల్ని చంపి బొంద పెట్టి బొంద మీద బోరెత్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వావ్ ఎత్తావు. ఎందుకయ్యో మొగడున్నప్పుడేమో సైలెంట్గా ఉంటావు. మొగడింట లేకపోతే అందరితో లొల్లి పెట్టుకుంటావు. నా ఇష్టమే, నేను ఎట్లా అనుంటా. మీకేంది? ఏడే ఎప్పుండ్రు ఎప్పుకపోన్రి. ఇది ఇట్లినదే. నేను మొగనికి ఫోన్ చేసి చెప్తానే ఇంటది. అరే సుమన్ గా నేను మొగనికి ఫోన్ చేసి రమ్మని రా. సరే అగో చెప్పేందుకు అత్తాడు. ఏమైంది? అందరు మా ఇంటి ముంగట ఉన్నారు కట్టకట్టుకొని. ఎందుకా మీ పిల్లం అంట్ల నీళ్ళున్నా అలుకు నీళ్ళు ఎందుకు బాకెళ్ళి వారబోతానం అన్నందుకు మా అన్నడు కొట్టింది, నన్ను కొట్టింది. అవునా? కొట్టినావానే? నాకేం తెలియదు బావా. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు సేమ్ డైలాగు పొద్దున ఊడిదే అన్నది. అన్ని వేసేది చేస్తుంది. ఏం తెలియనట్టు సుప్పనాస్ లెక్క ఉంటది. ఏమేంకన్నా చూసుకుంటుంటాను. నన్ను కొట్టింది, దానికేం చెప్తావు? కొడితే ఇప్పుడు ఏమైందిరా? బాగా తాకిందా నీకు? తాకినా తాకకుండా గానీ ఆడలు కొత్త తెలుస్తుంది నా బాధ ఏందో నీకు. మరి ఇప్పుడు ఏం చేసేదిరా? అదేమో నాకేం తెలియదు అంటారు, మీరేమో కొట్టినా వాడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేస్తావా? ఇక చూడు నా జుట్టు అంతా వీకి జుట్టు లెక్క ఉన్నదా?
పీక్తా వీకను కానీ సారీ చెప్పవాను, లేకపోతే పెద్ద మనుషుల దగ్గరకు పిలిపిస్తాం. నేను స్వారీ చెప్పనే చెప్ప. మీరు ఏడికి పిలిపిస్తారో పిలిపించుకోపోండి, నేను అత్త, నాకేం భయం కాదు. ఢిల్లీ కూడా అత్త, ఢిల్లీ కూడా అత్త. దీని జామయుడే తప్పంతా దానికెళ్ళ పెట్టుకొని ఇంకా పిలిపించుకపోరే అంటాంది. పాయే పెద్ద మనుషుల దగ్గరికి పిలిపిద్దాం, తప్పంతా దాందే ఉంది. పా దా దాన్ని ఎందుకు పిలిపించారు? సమస్య ఏంటి చెప్పు. అందరితో లొల్లే పెట్టుకుంటాంది. ఊ అంటే లొల్లే, ఆ అంటే లొల్లే. దాని మొగని ముంగట సప్పుడేకుంటాంది సుప్పనాతి లెక్క. ఈ జౌడాలచ్చు ఏందే మాటి మాటికి జౌడల్లచ్చు జౌడల్లచ్చు అంటున్నావు? లచ్చు లచ్చు అన్నావనుకో దౌడలు దగ్గరకు వత్తుతా బిడ్డ. ఊకే జవడాలు పెట్టుకుంటుండేదాన్ని జవడాలు లచ్చనకపోతే మంచి లచ్చ అంటారా? అరే ఏం లోలు పెట్టుకుంటారా? ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాగా, ఏంటిదో సమస్య చెప్పుర్రి. నేను మొగోన్నాను చూడకుండా ప్లేట్ అనుకొని కొట్టింది. ఇక్కడ బొడిసి వచ్చింది చూడురి. ఇంకా గుండుకు 10 కుట్లు పడ్డాయని చెప్పురా నల్లి కుట్లోడా. చూసిరా మీ ముంగట ఎట్లా తిడతాందో, గిదే లొల్లి. ఆగమ్మా, నువ్వు చెప్పరాదారా పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే అయితే. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇది మంచిగానే ఉంటది, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడే దీనికి దయ్యం వస్తుంది కావచ్చు. వాళ్ళు వచ్చి మాత్రం లొల్లి పెట్టుకుంటుందని లొల్లి పెట్టిపోతారు ఇంటి మీదకి వచ్చి. అవమ్మా, మొగడు ఇంట్లో ఉంటేనేమో సతీ సావిత్రులు ఎక్కుంటావు, మొగడు బయటకు పోతేనేమో సూర్పనక్కలు ఎక్కుంటావా? ఏంది నన్ను సూర్పనక్కంటావా? పెద్దల గౌరవం తెలియదా? పెద్దల గౌరవం అయితా, కానీ నేను సూర్పనక్క అంటాను, నన్ను చూడు. మరి నువ్వు చేసే పనులు గట్లున్నాయి, అందుకే ఆయన అట్లా అంటాడు. వీళ్ళతో లొల్లి పెట్టుకుంటే అవసరం మరి నీకు? అయ్యో బావా, నువ్వు కూడా నన్ను అనుమానించుతున్నావా? అబ్బో ఒక పూస. చూసిరా పొద్దుగాల నా అన్నను కొట్టింది, బొడుసొచ్చింది, నన్ను కొట్టింది, మళ్ళీ నాకేం తెలియదని మొగని ముంగట నాటకాలు ఆడుతాంది నల్లి కుట్లది. నన్ను నల్లి కుట్లని అంటావా? ఎలా విడి నీ నాలుక చీరుతావు. నువ్వు కూడా గిట్టేనారా? అలాగే సర్ది చెప్పాలా కానీ నువ్వు తెలిసిన గిట్టేనారా? ఆగుర్రా ఏం లోర్రా, నన్ను ఎందుకు పిలిచినట్టురా? మీరే చెప్పుకోరు, మీరే పంచాయతీ చేసుకోరు. ఈ పెద్ద మనిషి ఎందుకు పిలిచినట్టు? నువ్వు ఆగే బాబాయ్, నువ్వు ఆగు. మీరు నడు, మీ పొజిషన్ మీరు నడు. నువ్వు నడు, ఇటు నడు. అగో మా అన్నేడు కనబడతలేడు. అగో గానే ఉన్నాడే, జాక్కున్నట్టున్నాడు. గాడెందుకు జాక్కున్నావురా? మీ అందరు అందుకోగా నన్ను ఎక్కడ అంటారు అని వచ్చి జాక్కున్నా. సరే గాని ట్రారా, పంచాయతీ ఏదో ఒకటి తెలుసుకోడు పోదాం. పంచాయతీ లేదేం లేదు, మధ్యలో కత్తే నన్ను అంటారు, నేను జంపు. ఆడ పిరికిపిత్రుడు గట్టనే పోతాడు గాని పెద్ద మనిషి నువ్వే ఏదో ఒకటి చెప్పేయిగా. నేను పెద్ద మనిషిని ఏం చేయాలమ్మా? మీరు ఇంటం లేరు, మీ సమస్యకి ఏం పరిష్కారం చెప్పాలి? అసలు ఈ లొల్లి ఇక్కరాక రానే రాకపోవు. ఇంటికి అన్నే సారీ చెప్పు అంటే నేను చెప్పాను, ఢిల్లీ పిలిపి ఎక్కడికన్నా పిలిపి నేను అత్తా అన్నది, అందుకే ఇక్కడికి పిలిపించిన. మీరు ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకైతే సారీ చెప్పిర్రు అంతే. సరే అమ్మా, సరే అంటే చెప్పమ్మా. సార్ చెప్తే నీ ముళ్ళేమన్నా మునిగిపోతుందా? ఈ పెంట అంత ఎందుకు, లొల్లి అంత ఎందుకు? నేను చెప్పనే చెప్పా. చెప్పు. అశ్విని సారీ, ఇంకోసారి ఈ లొల్లి ఏం జరగైతి చెప్పింది. ఇంకెంత పిల్ల, సార్ చెప్పిందిగా. ఈ తాప లొల్లి పెట్టుకోకుర్రి, మంచిగా ఉండరు, కలిసిమెలిసి ఉండరు, పోర్రిగా. సరే పాయే పోదాం. ఎటు పోతావు? నా పంచాయతీ ఇంకా తేలద్దా? మళ్ళీ నీదేందమ్మా పంచాయతీ కొత్తగా? నా పంచాయతా? మా ఇంటి ముంగడ కోడిగుడ్డు దింపి పెట్టి వేయింది, అది దాడితే నాకేమన్నా అయితే ఎవరు బాధ్యత? నాకేమన్నా అయితే ఎవరు పెట్టాలి పైసలు? అవమ్మా, పోయి గాలింటి ముంగడినే కొడుగుడ్డు దింపి పెట్టినమాట, ఉరవతల పెట్టుకుంటా అయిపోగా. నరదిష్టి బాగున్నదని దీని ఇంటి ముందట కోడిగుడ్డు దింపి పెట్టచ్చిన, అయినా దీనికి ఏమైంది? ఏమన్నా అయ్యేవరకు ఇట్లా చూసుకుందాం, తీరు అప్పుడు మాట్లాడుకుందాం. ఏం కాలేదా? కోడిగుడ్డుని చూసి కింద పడ్డ, నడువంతా నొత్తాంది. నడుము నొత్తే మా ఇంటికి రా, ఊమ్రాత్తా. చీ, ఊమా గది నాకెందుకు? ఓ పిసదానా, నేను ఊమ్రాత్తా అంటలేను, మూరాత్తా అంటన్నా. నాకు మూవద్దు, నా పంచాయతీ చెప్పుర్రి ఫస్ట్. ఏ దీపాకి కోడిగుడ్డుకి ఏం పంచాయతీ? వాళ్ళ నిన్న మానం పోతుంది. ఇంకోసారి ఇలాంటి జరగకుండా నేను చూసుకుంటుంది. ఇంకోసారి ఈ కాంచెలు ఏం లొల్లులు కావు. సరే అన్న, ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకో. ఇగో ఈ కాంచెలు మంచిగా ఉండరు, కలిసిమెలిసి. ఊరిక లొల్లు పెట్టుకుంటే ఏమవుతుంది? కొంచెం తెలివి కొద్ది ఆలోచించుకుంటే పెద్ద మనుషులు రాగిచ్చుడు, తినిచ్చుడు, తిరుగుడు అంత తప్పుతుందిగా. లాస్ట్కు ఆళ్ళ పంట ఇలా పంట తిరిగి సిప్పే కథ అవుతుంది. కొంచెం కలిసిమెలిసి ఉన్నారు, లొల్లు పెట్టుకోకు. యాక్షన్. అక్క గుడ్డు దాడితే సత్తన సాగని యాక్షన్. అక్క గుడ్డు దాడితే సత్తన సాగను కానీ నువ్వు దొబ్బుతున్న సచ్చి తట్టుకున్నా. యాక్షన్.
యాక్షన్ ఆయనకు ముందుకే ఆన్ షాక్ అవుతాడు ఇక. యాక్షన్ ఓ పోడా గుడ్డు గుడ్డు సత్తావు. ఈ దొబ్బ యాక్షన్ నిజాక్క నా కళ్ళతో నేను నవ్వలు చూస్తలేను పెట్టిపోయింది. యాక్షన్ నిజాక్క నా కళ్ళతో నేను చెప్పు చెప్పు నిజాక్క 2 అడుగులు వేస్తుందా రా. అక్క నాకు తెలుసు ఎవరు పెట్టి రారి మొత్తం అవుతుంది. నాకు తెలుసురా దాని గురించి అన్ని గిట్టే లొల్లి పెట్టి నాకు గిట్ల లొల్లి పెట్టి యాక్షన్ మరి యాక్షన్ నేను గిట్ట నిన్ను చూస్తే తీసి బొంద పెడదు. నువ్వు అలుకు నీళ్ళు పోయాంగా అంట్లు నీళ్ళు పోయాంగా యాక్షన్ నువ్వు అంట్లు నీళ్ళు పోయాంగా అలుకు నీళ్ళు పోయాంగా నేను గిట్ట చూస్తే నేను బొంద పెడదును. మా అన్నగాడు చూసిపోయి మా అన్నగాడు చూసి చెప్పింది కాబట్టి యాక్షన్ ఎవరు మీ అన్నగాడు చూసిండట్నా ఒకసారి నన్ను విలువ నేను అన్న యాక్షన్ అదే చూసినవానే ఇప్పుడు మా అన్న లేకపోతే నన్ను లంగం చెట్టు యాక్షన్ నన్నే కొడతావానే పీకింది. నేనేం చెప్పినా 2 నీ దినాలు కానీ దేవసాలు కానీ అనాలిదా. యాక్షన్ ఓ ఇక నా యాక్షన్ ఓ నువ్వు చంపిన వాళ్ళందరినీ వైకుంఠ యాక్షన్ ఓ నువ్వు చంపిన వాళ్ళందరినీ యాక్షన్ దీని గురించి నాకు యాక్షన్ దీని గురించి నాకు మా తెలిసే అందరిలో అసలు యాక్షన్ చెప్పు యాక్షన్ నన్ను మొగన్నా చూడకుండా యాక్షన్ యాక్షన్ ఏ ఆగమ్మా నువ్వు చెప్పదా ఆరా పోతా అది యాక్షన్ ఆగమ్మా అరే నీ చెప్ప అదే చెప్ప యాక్షన్ 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 10 నిమిషాలు చెప్పి యాక్షన్లో ఉంది. నన్ను నల్లి కుట్లనంట వాయన్ లామిడి అమ్మలు ఒకసారి